నా పేరు సద్వినీష. మీరు చూస్తున్నది దట్ ఈస్ వల్లూరి యూట్యూబ్ ఛానల్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను కదా, లెట్స్ ప్యాక్ ఎ ప్యాక్ ఫర్ మై ట్రావెల్ అని. దానికి నెక్స్ట్ కంటిన్యూషన్ ఈ వీడియో. మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా చెప్తాను. మేము విజయవాడలో నైట్ 8కి స్టార్ట్ అయిపోయామండి. ఇది 24 అవర్స్ ట్రిప్ అనమాట. 4 అవర్స్ వచ్చేసి ట్రావెలింగ్ ఫ్రమ్ విజయవాడ. ప్లేస్ కూడా నేను ఈ షార్ట్ ఎండింగ్లో కూడా మీకు చూపిస్తాను. సో మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి ఆన్ ద వేలో మేము టెంపుల్కి, హనుమాన్ జంక్షన్లో ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ గ్లాస్ డోర్స్ పెట్టడం వల్ల మాకు దర్శనం చాలా బాగా అయ్యింది. థ్యాంక్స్ ఫర్ దట్. మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకుని కోల్డ్ కాఫీ తీసుకున్నాము అందరము. నేనైతే ఇది టేస్ట్ చేయటం ఇదే ఫస్ట్ టైము. నాకు ఎలా అనిపించిందంటే డార్క్ చాక్లెట్ తిన్న ఫీల్ వచ్చింది తాగితే. సో క్లిప్ తీసి అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ మా ట్రావెల్ స్టార్ట్ చేసేసాము. ఈ బ్రేక్ అయిపోయాక హర హర హరబ్బా అనే సాంగ్ జీన్స్ నుంచి ఫుల్గా పాడాము. కొంచెం నా ప్రీవియస్ షార్ట్స్ మీరు చూసుంటే చిన్న క్లిప్ అప్లోడ్ చేశాను. బట్ ఈ పర్టికులర్ వీడియోలో అప్లోడ్ చేయడానికి యాడ్ చేస్తే మాత్రం మ్యూట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో రిస్క్ ఎందుకు అనేసి నేను ఇక్కడ కూడా వాయిస్ ఓవరే ఇస్తున్నాను. నైట్ టైం కదా, కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాము. రోడ్డు కూడా అంత ట్రాఫిక్ ఏమీ లేదు, ఈజీగానే వెళ్ళిపోయాము. నాకు ఫుడ్ వీడియోస్ ట్రావెల్ చేయటం బాగా ఇష్టం. ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయటం కూడా ఇష్టము. ఆ వీడియోస్ పెట్టడం ఇంకా ఇష్టము. అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ఇంకా ఇష్టము. ఎప్పటికైనా నా ఛానల్లో ఫుల్గా ట్రావెలింగ్ ఫుడ్ వీడియోస్ పెట్టాలని నా కోరిక. సో ఫైనల్గా మేము నైట్ 1:30కి మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇది చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది. ఇక్కడ చూడండి, ఆర్చ్ చూస్తే అర్థమైపోతుంది. అవునండి, మేము అన్నవరం వచ్చాము. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము, ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి. ఇది రత్నగిరి అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేము అకామిడేషన్ అయితే కింద తీసుకోవాల్సి వచ్చింది. పైన అయితే రూమ్స్ అవైలబుల్గా లేవని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఐడియా లేదు. సో కింద తీసుకున్నాము, నాన్ ఏసీ తీసుకున్నాము, 500. ఇట్ మేబీ ఇది సత్రం లాంటిది మేము తీసుకునింది. సో ఓన్లీ 3 అవర్సే. మళ్ళీ 5:30కి లేచి దర్శనంకి వెళ్ళిపోవాలి. మార్నింగ్ 3కి ఆ టెంపుల్ వైబ్స్, సుప్రభాత సేవ చేశారు స్వామివారికి. అండ్ అర్చన అన్నీ మైక్లో వినిపించారు మేము ఉన్న ప్లేస్కి. నాకు చాలా బాగా అనిపించింది, నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఎలా వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము.